మనకు తెలుసు. మనం దాదాపుగా జర్నలిస్టుల సంతోషమైన పండుగ జర్నలిస్ట్ డే సందర్భంగా కలుసుకోవడం చాలా సందర్భం. ఈ సందర్భంలో కలుసుకోవడం చాలా సంతోషకరం. నిజానికి జర్నలిస్టుల వారి యొక్క పనితనం ఎండనక వాననక రాత్రనక పగలనక కుటుంబానికి కూడా సమయాన్ని తక్కువ కేటాయించి ప్రజలకు మేలు కలిగే విధంగా ప్రతి నాయకుడికి ప్రజలకు అనుసంధానమై ప్రభుత్వ అధికారులకు ప్రజలకు అనుసంధానమై ప్రభుత్వ పథకాలను కానీ ప్రభుత్వ ఉద్దేశాలను కానీ నాయకుల యొక్క ఆలోచనలు కానీ ఏదైనా మొట్టమొదటగా ప్రజలకు చేరవేసేది జర్నలిస్టులే. ప్రజలకు మంచి చెడు వాళ్ళ యొక్క కష్టసుఖాలు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా ప్రపంచానికి తెలియజెప్పి అటు అధికారులకు చేరవేస్తూ వాళ్ళ సమస్యలను తీర్చడంలో కానీ అటు నాయకులకు కూడా ప్రజల యొక్క స్థితిగతులు తెలియజెప్పి ప్రపంచానికి చాటి చెప్పి ఈరోజు ఆ ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో చాలా ముఖ్యమైన పాత్ర మన జర్నలిస్టు మిత్రులది. జర్నలిస్ట్గా మన వృత్తిని మన బాధ్యతలను ఉపశక్తులు నెరవేరుస్తూ సమాజంలో మార్గదర్శకంగా ఉండాల్సిన బాధ్యత మన పైన. మనం రాసే వార్త తప్పు రాస్తున్నామా కరెక్ట్ రాస్తున్నామా అది మనకు తెలుసు. మనం దాదాపుగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటి నుంచి మనం పూర్తిగా ఫీల్డ్ మీదకి పోవడం తక్కువైపోయింది. మామూలుగా మనకు వచ్చిన పోస్ట్ వాట్సాప్లో వచ్చిన సమాచారం అక్కడ మనకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి ఉండడం లేదు. ఇప్పుడు రజనీకాంత్ చెప్పినట్టు 30-35 సంవత్సరాల క్రితం వాళ్ళ ఊళ్ళో రాజకీయ కానీ అక్కడ సౌకర్యాలు లేవు, రోడ్డు సౌకర్యాలు. సుమారు నియోజకవర్గంలో కొంత రోడ్డు మనుషులు లేదు కానీ ఇప్పటి కాన్స్టిట్యూషన్లో అంత సౌకర్యాలు ఉండేవి కావు. వాళ్ళ నాన్న ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా బాగా దగ్గరగా దగ్గర మిత్రులు. అప్పటి నుంచి కూడా ఆ ఊరు సమస్యలు ఎక్కువ ఉండేవి. నిర్మాణాలు చేరవకు రాజకీయ వివాదాలకు గొడవలకు ప్రధానంగా రాజకీయ పరీక్షలకు రావాలని ఇటు రాజకీయ లక్ష్యం అటు రాజకీయ లక్ష్యం వ్యక్తులే పార్టీలను ప్రభావం చేస్తారు. అది హిందువులలో లీడర్లు మాత్రమే పార్టీలను ప్రభావం, వాళ్ళతోనే పార్టీ, వాళ్ళతోనే రాజకీయం, వాళ్ళతోనే అధికారం. ఆ రకంగా నచ్చేది. మేము జర్నలిస్టుగా ఉన్నప్పుడు నేను గొప్పగా చెప్పుకోగలుగుతాను. వాళ్ళలోనే గ్రామ పంచాయతీ భవనం చేయాలని కట్టింది. అక్కడ సర్పంచ్ బిడ్డ వెంకటేశ్వర ఆయన కట్టిండు. రికార్డ్ అయింది, రికార్డ్ చేసిండు. ఏఆర్ఓ నుంచి కట్టిన జవహర్ రోజ్గార్ యోజన కింద రైతులు ఆయన గ్రామ పంచాయతీ పవర్ నాయకులు రైతులు రాజేసుకున్నారు. చెక్ బెదర్ అయింది కానీ చెక్ బెదర్ కావాలి. చెక్ బెదర్ తర్వాత తీసుకుంటూ రికార్డ్ అయింది. పర్మిషన్ ఇస్తారు, ఈ పర్మిషన్ ఇస్తారు, అందరూ ఇస్తారు, తీసుకుంటారు. అప్పటికి టీఆర్ఎస్కి మంత్రితో ఇనాగ్రేషన్ చేసిండు. తర్వాత అధికారం మారింది. ఇక కాంగ్రెస్ టీడీపీ చంద్రశేఖరరావు ఇప్పుడున్న మాజీ కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యే. ఆయన పైసలు చెక్ బెదర్ కాదని కారణంగా పైసలు దుర్వినియోగమని అని పిల్ల వెంకటేశ్వర చెక్ పవర్ అడిగేసి అధికారులు చెప్పి చెక్ పవర్ అడిగేసి నేనే వార్త రాశాను. రికార్డ్ అయింది, పైసలు దుర్వినియోగం కాలేదు. రికార్డ్ అయిన ప్రకారం పైసలు తీసుకుంది. కల్లూరి డబ్బులైన యంత్రాంగం అని నేను వార్త రాశాను. అధికారం పైసలు ఉంటాయి, పైసలు ఎవరైనా తీసుకున్నాను. పైసలు అయిన పని అయింది. మంత్రితో ఇనాగ్రేషన్, మంత్రి వచ్చి ఇనాగ్రేషన్ చేసింది. ఆయన పైసలు దుర్వినియోగం చేసిందని చెప్పి చెక్ పవర్ అడిగింది. కేవలం వార్త ద్వారానే మళ్ళీ ఆయన చెక్ పవర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ప్రతాపం ఉంది, మన
టీకోటి ప్రసాద్ ఆన్సర్ రైట్ రెడ్డిపేట ఆయన కూడా నక్సలైట్ చంపేసారు. చంపిన తర్వాత ఒక 2 సంవత్సరాలు